దేవునికి స్తోత్రం. మరొక్కసారి దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా. 103వ సంకీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు తన జీవితంలో చేసిన మేలులన్నిటినీ కూడా తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ కీర్తన అందరికీ సుపరిచితమైన కీర్తన, కొంతమందికి కంఠస్థమైన కీర్తన కూడా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరొకము అంటున్నాడు. కృతజ్ఞత స్తుతులు దేవునికి అర్పిస్తున్నాడు ఈ మొదటి 2 వచనాల్లోనే. ఇక 3వ వచనం నుంచి మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 4 విషయాలు, 5 విషయాలు ఏంటంటే, పక్షిరాజు యవ్వనం వలని యవ్వనము కొత్తదిగినట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. అంటే 3 నుంచి 5 వచనాల్లోనే దేవుడు మనకేం చేస్తున్నాడో చూపిస్తున్నాడు. ఒకటి, నీ పాపము నీ మీద ఎలుబడి చేస్తుంది. నువ్వు నీ పాపములన్నిటినీ కూడా క్షమించబడాలంటే నువ్వు చేయాల్సింది స్తుతి. దేవుణ్ణి స్తుతించు, నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుణ్ణి స్తుతించి దేవుని నామాన్ని మహిమపరచు. ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించేవాడిగా ఉన్నాడు. పాపమును క్షమించేటువంటి వాడు దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాపములపై అధికారము కలిగిన వాడు, పాపములను క్షమించగలిగిన వాడు యేసు ఒక్కడే. పక్షవాయువుతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. ఒక ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెబుతాడు. సమాధానం గలదనమే ఉండు అని. ఇలాగ యేసయ్య అనేక మందిని స్వస్థపరిచి పాపములను క్షమించాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాపములను క్షమించుటకు యోగ్యుడు. అంతేకాదు, పాపములపై అధికారము కలిగిన వాడు ఆయన. ఎందుకయ్యా అంటే, ఆయన సృష్టికర్త గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, పాపము లేనివాడు గనుక. ఒకసారి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ప్రియులారా, అందరూ కూడా రాళ్ళు పట్టుకుని వచ్చారు. ఆయన నేల మీద ఏవో రాయిచుండెను అని అక్కడ రాయబడి ఉంది. అందరూ తమ రాళ్లను కింద పడేసి వెళ్ళిపోయారు. పాపము చేయలేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి అంటే, అందరూ పాపము చేసిన వాళ్ళే పారిపోయారు, వెళ్ళిపోయారు. ఆమె ఒక్కరితే అక్కడ నిలబడింది. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదంటే, లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకు అని ఆమె పాపము నుంచి విడిపించాడు, మరణము నుంచి తప్పించాడు, శాపమును తొలగించాడు. అంటే పాపం మనిషి మీద ఎలుబడి చేస్తుంది. పాపము మనిషి మీద ఎలుబడి చేస్తూ ఉంటే ఆ పాపమే మనిషికి రోగమై, సమస్యలై, అసమాధానమై ఆ వ్యక్తి మీద ఎలుబడి చేస్తూ ఉంటుంది. యేసయ్య నీ దోషములన్నింటినీ కూడా క్షమిస్తాడు. రెండవది, సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అంటే సంకటములనగా రోగములు. ఆయనను స్తుతిస్తే ఒకటి నువ్వు క్షమించబడతావు, రెండవది రోగముల నుంచి స్వస్థత పొందుతావు. యేసయ్య పొందిన దెబ్బల చేతనే కదా మనకు స్వస్థత కలుగుచున్నదని 53వ యెషయా గ్రంథంలో రాయబడి. నిజమే, మన దోష శిక్ష ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మన కొరకు ఆయన దెబ్బలు అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. అతడు పొందిన దెబ్బల చేతనే కదా మనకు స్వస్థత కలుగుతున్నది. యేసయ్య నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి ఎంతోమంది వచ్చారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, సంకటపడింది. మరింత అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి మరింత సంకటపడింది. తనకున్న డబ్బంతా వ్యయపరుచుకుంది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె స్వస్థత పొందింది.
ప్రియులారా గమనించింది. కుష్ఠరోగి పళ్ళు వచ్చారు. ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటే యేసయ్యను ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివు కమ్ము అన్నాడు. త్రోవ పక్కన గుడ్డి వాళ్ళను కళ్ళు ఇచ్చాడు. కుంటివారు నడవగలిగారు. దురాత్మల చేత పీడింపబడితే వారి శరీరాన్ని గాయపరుచుకుంటున్నవారు యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. యేసయ్య ఎవరు అని అంటే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన నీ రోగములను కట్టేవాడు, నీ సమస్యలు తొలగించేవాడు, నీ కన్నిటిని తుడిచేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. రెండవది ఆయన సంకటములన్నిటినీ కుదిర్చేవాడిగా ఉన్నాడు. మూడవది సమాధిలోని నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని అనగా వినండి, సమాధి అంటే ఒకటి మనకు కనిపించేటువంటి సమాధి, రెండవది పాతాళము. వినండి, పాతాళము నుంచి తప్పించగలిగిన వాడు యేసు ఒక్కడే. మరణము నుంచి తప్పించగలిగిన వాడు. మరణం అనగా ఏంటో తెలుసా? పాపం వల్ల వచ్చి జీతము మరణము, ఆ మరణము నుంచి నరకము. అంటే నరకములో పడిపోవడమే ఒక మరణం. ఆ మరణము నుంచి తప్పించగలిగిన వాడు యేసు ఒక్కడే. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధీకరించెను. పాపమునకు దాసులుగా ఉండిపోవలసిన మన, పాతాళమునకు వెళ్ళిపోవలసిన మనుషులను యేసయ్య రక్తము వలన శుద్ధి చేసి మరణము నుంచి విమోచించగలిగిన వాడు యేసు ఒక్కడే. అందుకనే ప్రభునందు మృతు నొందిన మృతులు ధన్యులు, వారు మొదట లేస్తారు. దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులరా 4:13 అంటాడు కదా, ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభువు యొక్క మధ్యాకాశానికి దిగి వచ్చుచూ ఉన్నప్పుడు ప్రభునందు మృతు నొందిన మృతులు మొదట లేతురు. ఆమె సజీవులమై నిలుచుండు మనము కూడా వారితో పాటుగా కొనుపోబడతాము. వినండి, ఆయన మృతులలో నుంచి లేపుతాడు, మనల్ని విమోచించువాడు. సమాధిలో నుండి వారిని ప్రాణమును విమోచించుచున్నావనగా చనిపోయిన శరీరములోనికి జీవం వస్తుంది. చనిపోయిన వారు తిరిగి మరలా జీవాన్ని పొందుకొని తిరిగి లేస్తారు. ఎవరికయ్యా అంటే భాగ్యము? యేసు ప్రభుని నమ్ముకున్న వారికి మాత్రమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే. మారు మనసు పొంది ప్రభుకు నమ్మకమైన జీవితం జీవించిన వారికి మాత్రమే ఈ భాగ్యం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్న పాతాళలోకము వారి యొక్క ఆత్మను అప్పగిస్తుందట. ఒకవేళ మరి సమాధి చేయలేదండి, సముద్రంలో మునిగి చచ్చిపోయిన పరిస్థితి ఏంటంటే సముద్రము తన మృతులను అప్పగిస్తుందట. వింటున్నారా? మన్నైనది వెనుకటి వల్ల మంటికి చేరును దేవుని ఆత్మదేవుని దగ్గర ఆ మన్నంతా కలిసి మళ్ళా శరీరంగా మారి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్న దేవుడు. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్షను తప్పిస్తాడు. ఏంటయ్యా శిక్ష అంటే? నరకం యొక్క భయంకరమైన శిక్ష, పాతాళం ఒక భయంకరమైన వేతన. ఆ పాతాళ లోకములో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. జాగ్రత్తగా వినండి. చచ్చిపోయిన మనిషిని ఏం చేస్తారు? పెట్లో పెట్టి సమాధి చేస్తారు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వినండి, ఇప్పుడు సమాధిలో ఉన్నటువంటి ఆ శరీరంలోనికి ఏమొస్తుందో తెలుసా? ప్రాణం వస్తుంది. మళ్ళా పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మ అతనిలోనికి వస్తుంది, లేస్తుంది, దేవునితో పాటుగా ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన విమోచించువాడిగా ఉన్నాడు. 4వది అంటాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. కరుణ, దేవుని యొక్క కరుణని మీద ఏమండి ఉదయిస్తూ ఉంటుంది. ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా దేవుడు నిన్ను మార్చి వాడుకుంటాడు. బలపరిచేవాడాయన, స్థిరపరచువాడాయన, నడిపించువాడాయన. కనుక దేవుని యొక్క కరుణా కటాక్షములను నీకు కిరీటముగా చేస్తానంటున్నాడు. 5వ చరణం, పక్షిరాజు యవ్వను వలె నీ యవ్వనము కొరతదగినట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. దాని అర్థం, నీకు వయసు పెరుగుతున్న కొలది దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు, తన బలమును నీకు ఇస్తాడు. ఇక్కడ పక్షిరాజుని ఎందుకు అన్నాడంటే, పక్షిరాజు అంటే అది ఆకాశ మేఘాల మీద ఎగురుతూ ఉండేటువంటి పక్షి రాజు. ఏమంటే చాలా పెద్దగా ఉంటుంది.
పెద్ద పక్షిరాజు. దాని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. దానికి వయసు అయిపోయిన తర్వాత బండల సందుల్లోకి వెళ్ళిపోయి ఏమంటే తన ముక్కుతో తన ఎంటుకలన్నీ పీకుతుందట. దాని హిస్టరీలో నేను ఒక చోట ఏమంటే చదివినప్పుడు దాని ముక్కుతో తన ఇంటులన్నీ పీకేసుకుంటుంది. ముసలి ఎంటుకలు అయిపోతాయి కదా పక్షిరాజుకి, ముసలిది అయిపోతే ఆ ముసలి ఎంటుకలన్నీ పీకేసుకుంటుందట. పీకేసుకొని తన ముక్కు బండ అయిపోతుంది కదా, అన్నీ తిని తిని ముక్కు బాగా గరుకైపోయింది, ముచ్చు చిన్నదైపోతుంది. ఆ ముక్కును బండకేసి కొట్టుకుంటుందట. ముక్కు ఊడిపోతుంది, ఎంటుకలన్నీ రాలిపోయినాయి. ఒక చోట ఒక బండ సందుల్లోని అలాగ ఉంటే దానికి కొన్ని పక్షులు వచ్చి దానికి ఆహారం పెడతాయట. మరలా కొత్త ఎంటుకలు వస్తాయట, మళ్ళీ కొత్త ముక్కు మొలుసుకొస్తుందట, మళ్ళీ యవ్వనం వచ్చేస్తుంది దానికి. చూసారా, దానికి ఏమి లేదు, మరలా యవ్వన దశకు వచ్చేస్తుంది. అందుకనే పక్షిరాజుతో పోలుస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వలేని యవ్వనము కొర్తదగునట్లు మేలుతోని హృదయమును తృప్తిపరుస్తాను అంటున్నాడు. వినండి, యేసయ్యను నమ్ముకున్న వారికి యేసయ్య ఇచ్చే గొప్ప భరోసా ఏంటంటే తెలుసా? అనుదినము ఆయన శక్తిని మీకు దేవుడు అనుగ్రహించునుగాక. నా దేవుడు మీకున్న ప్రతి బలహీనతలను తొలగించి స్వస్థపరచునుగాక. నూతన బలాన్ని ప్రభు మీకు ఇచ్చునుగాక. వినండి, పక్షిరాజు యవ్వనం వలె యవ్వనం మగునట్టు నీకు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అంతేకాదు ప్రియులరా, 102వ కీర్తనలు అంటాడు కదా, ఏమండి, ఇదిగో వారు ఇంకను ముసలి వయసు తనమునందు చిగురు పెట్టిదురు, ఇంకా ఎదుగుదురు అంటాడు. అంతే దాని అర్థం ప్రియులరా. యేసయ్య అంటాడు కదా, ముదిమి వచ్చునంత వరకు నిన్ను ఎత్తుకుని వాడను. చిన్నప్పుడు అంటే ఎవరు ఎత్తుకుంటారు? అమ్మ నాన్న ఎత్తుకుంటారు. మరి ఎదిగిన తర్వాత ఎవరు ఎత్తుకుంటారు? నిన్ను ఎత్తుకోగలరు ఎవరైనా? యేసయ్య అంటున్నాడు కదా, నువ్వు ముసలివాడువైనా ముసలిదానివైనా అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారా, దూషిస్తున్నారా, చిన్న చూపు చూస్తున్నారా? ముసలి పక్కలే, ముసలిదానివా లేగా గసుతున్నారా? నువ్వు నాకు ఎప్పుడు చిన్న బిడ్డవే నాన్న. యేసయ్య అంటున్న మాట, ముదిమి వచ్చినా సరే నేను ఎత్తుకుని వాడను నేనే. దేవుడు ఎంత గొప్ప భరోసా ఇస్తున్నాడు. ఏమండి, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడట. ఏమండి, అంతేకాదు ఇంకా చివరికి వెళ్ళిపోతే ప్రియులరా, ఏమండి 7వ వచనంలో అంటాడు కదా, మోషే తనకు మార్గమును తెలియచేస్తున్నాడు, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరుచున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయన దగ్గర ఏమండి ఎంతో గొప్ప కృప ఉంది. ఆ కృపనంతా మనకు అనుగ్రహిస్తాడు. 17వ వచనంలో అంటాడు కదా, ఆయన నిబంధన గైకొనొచ్చు. వినండి, ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధనను గైకొనొచ్చు. దేవుడు నీకు ఒక నిబంధన చేస్తాడా, నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా, దానిని నమ్ము మనస్ఫూర్తిగా, దాని మీద విశ్వాసం ఉంచు, గైకొనొచ్చు. ఏమండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఏమండి ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరముల వరకు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు. వినండి, ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు కనుక ఆయన కృపతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఆయన కృప యుగ యుగములు, నా దేవుని కృప మీ మీద నిశ్చయముగా నిలిచి ఉండునుగాక. మీ పిల్లల పిల్లలు కూడా నీతిమంతులుగా వర్ధిల్లుదురుగాక. చివరి మాట అంటాడు కదా 21లో, ఏమండి, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను అనుసరించుడి, ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను సన్నుతించుడి. స్తుతించండి. స్తుతితో ప్రారంభించాడు, స్తుతితో ముగిస్తున్నాడు. సో మనము కూడా మన జీవితంలో ఉదయాన్నే లేచామా, స్తుతులతో ప్రారంభించాలి. తిరిగి మరలా పడుకునేటప్పుడు స్తుతులతో ముగించాలి. వింటున్నారా? ఉదయాన్నే లేచావా,
ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చే ఉదయకాలం లేవనెత్తావు, నీకు స్తోత్రం అంటూ స్తుతులతో మనము లేవాలి. తిరిగి పండుకునేటప్పుడు ఈ రోజంతా నీ కృపలో నన్ను కాపాడేవయ్యా, నా ప్రయాణంలో, నా వ్యాపారంలో, చేతి పనిలో, ఇదిగో ఈ పని ప్రారంభించుట అన్ని విషయాలు నాకు సహాయం చేసావు, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు ప్రభువా అంటూ ఇదిగో ఈ రాత్రి పండుకొనిచున్నాను, నీ కృప నాకు తోడుగా ఉంచని దేవుని స్తుతిస్తూ ముగించాలి. ప్రియులారా, ప్రతి పని స్తుతులతో ప్రారంభించండి, మరలా స్తుతులతో ముగించాలి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. రండి, తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల ఉపదేశం ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును చేత పట్టుకొని, ప్రభువా ఈ ఉదయకాల సమయములో నాతో నువ్వు మాట్లాడుతున్నావు, కృప యుగ యుగములను మాకు అనుగ్రహించేవాడిగా ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడారయ్యా. నీ కృప నాకు కావాలి, నా బిడ్డలకు కావాలి అయ్యా. నన్ను మీ కృపతో